తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్, దిస్ ఈజ్ అను ఆయుర్వేదన్ మెంటల్ హెల్త్ ట్రైనర్. షుగర్ అనేది ప్రతి ఇంటికి చూసుకుంటే ఒకరికి లేదా ఇద్దరికి, అండ్ కొన్ని ఫ్యామిలీస్లోనైతే 3-4 మెంబర్స్కి కూడా ఈ షుగర్ అనే ఈ డిసీజ్ అనేది బాగా ఉంటుంది. అసలు ఈ డయాబెటీస్ రావడానికి రీజన్స్ ఏంటి, అండ్ దీన్ని కంట్రోల్ చేసుకోలేమా అని చాలా రకాల డౌట్స్ అనేది ఉన్నాయి. అండ్ దానితో పాటు న్యూట్రిషన్ని కంట్రోల్ చేసుకోలేరు, లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోలేరు, అదే ఫుడ్ తింటారు, సేమ్ అదే స్ట్రెస్ను మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇలా ఉంటే మీకు డయాబెటీస్ అనేది తగ్గడం చాలా చాలా కష్టతరం అవుతుంది. చాలామంది ఇన్సులిన్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. అది కూడా కొన్ని కేసెస్లో డోసెస్ పెంచుకునే ఛాన్స్ అనేది చాలామందిలో ఉంటుంది. సో అయితే నేను చెప్పే నా అడ్వైజ్ ఏంటి అంటే, మీరు డయాబెటీస్ని రివర్స్ చేసుకోవాలి. అండ్ మీకు లైక్ ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. స్ట్రెస్ ఉండడం బాగా, అండ్ కాళ్ళు చేతులు తిమ్ముర్లు లాగా వస్తూ ఉండడం, ఏమైనా చిన్నపాటి గాయాలు తగిలితే అవి పెద్దవిగా అయిపోతూ ఉండడం, ఆ పుండు అనేది మానకపోవడం, ఫ్రీక్వెంట్గా హెడేక్ వస్తూ ఉండడం, టైర్డ్నెస్ బాగా ఉండడం, అంటే నీరసంగా ఉండడం, ఆకలి సరిగ్గా ఉండకపోవడం, లేదు అంటే విపరీతమైన ఆకలి వేయడం, ఎప్పుడు బాడీ పెయిన్స్ అలా అనిపిస్తూ ఉండడం, ఫుడ్ కొంచెం లేటుగా తీసుకున్నా కళ్ళు తిరగడం బాగా, ఇలాగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సిమ్టమ్ అనేది బాడీలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ కొంతమందిలో చూసుకుంటే నేను చెప్పిన అన్ని కాంప్లికేషన్స్ అయితే ఉంటూ ఉంటాయి. అయితే షుగర్ని ఫస్ట్ మనం రివర్స్ చేసుకోవాలి అంటే మన డైజెషన్ని, మన మెటబాలిజంని మనం కరెక్ట్ చేసుకోవాలి, వాటిని ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ దానితో పాటు షుగర్ రావడానికి స్వీట్ తింటేనో లేదు అంటే అవుట్ సైడ్ ఫుడ్ తింటేనో కాదు, అవి కొంతవరకే వాటి ద్వారా వచ్చే రీజన్స్ మనకి. కానీ అంతకు మించి ఇంకా పెద్ద రీజన్ ఏంటి డయాబెటీస్ రావడానికి అని మనం మాట్లాడుకుంటే స్ట్రెస్ అనేది షుగర్కి ఒక మంచి ఫ్రెండ్. ఆ స్ట్రెస్ ఎప్పుడైతే ఒక పర్సన్ బాడీలో బాగా ఎక్కువైపోతుందో ఆటోమేటిక్గా తెలియకుండానే అతను చేసే వర్క్, అతను ఏం ఫుడ్ తింటున్నాడు, ఏం పనులు చేస్తున్నాడు, అండ్ ఎన్ని గంటలు నిద్రపోతున్నారు, ఇవన్నీ ఏమీ కూడా తెలియకుండా అతని లైఫ్ స్టైల్ అనేది డే బై డే జరిగిపోతూ ఉంటుంది. చివరికి ఏమవుతుంది అంటే ఆ స్ట్రెస్ వల్ల హార్మోన్స్ అన్నీ ఇంబ్యాలెన్స్ అవుతాయి, అండ్ మెటబాలిజం వీక్ అవుతుంది, డైజెషన్ అనేది స్లో అవుతుంది. ఇంకా డే బై డే హెల్త్ అనేది చాలా పూర్ కండిషన్లోకి, వీక్ కండిషన్లోకి వచ్చేస్తుంది. సో అందుకని అన్నిటికన్నా డేంజరస్ హ్యాబిట్ ఏంటి, డేంజరస్ ప్రాబ్లం ఏంటి మన బాడీలో అంటే స్ట్రెస్, అంటే ఒత్తిడి, మానసిక ఒత్తిడి. అంటే టైప్ ఆఫ్ స్ట్రెసెస్ అనేవి మనకున్నాయి. అది ఫ్యామిలీలో ఏమైనా స్ట్రెస్ ఉన్నా, ఏదైనా ఇష్యూస్ ఉన్నా స్ట్రెస్ తీసుకుంటారు, జాబ్ పరంగా తీసుకుంటారు, బిజినెస్ పరంగా తీసుకుంటారు. అండ్ దానితో పాటు కొంతమంది పెద్దవాళ్ళు పిల్లల కెరీర్ ఎలా ఉంది, పిల్లలకి మంచిగా సెటిల్ అవ్వలేదు, పక్క వాళ్ళ పిల్లలు ఇలా సెటిల్ అయ్యారు అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన స్ట్రెస్ని వీళ్ళు తెచ్చుకుంటున్నారు. గుడ్ అండ్ బ్యాడ్ రెండు మనం మన కిడ్స్కి కానీ ఎవరికైనా మనం చెప్పి వదిలేస్తే వాళ్ళే కొన్ని ఫేస్ చేసిన తరువాత వాళ్ళ లైఫ్ అనేది లైక్ వాళ్ళ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ చేసుకుంటారు. అలా కాకుండా ప్రతీది గుడ్ వేలో వెళ్ళాలి, ఎప్పుడు కూడా మనం హై పొజిషన్లోనే వెళ్ళాలి అంటే అది మన హ్యూమన్ బీయింగ్స్కి అంత కరెక్ట్ కాదు. అలా అవ్వడం కూడా చాలా వరకు రేర్ కేసెస్లోనే జరుగుతుంది. సో అందుకని కొంచెం పెద్దవాళ్ళు ఓవర్ స్ట్రెస్ తీసుకోకుండా మీ హెల్త్ పైన మీరు ఫోకస్ పెట్టి డైలీ 30 to 40 minutes ఎర్లీ మార్నింగ్ వాకింగ్, అది కూడా స్పీడ్ వాక్ చేయడం అలవాటు చేసుకోండి. మీకేమైనా నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ లాంటివి ఉన్నాయనుకోండి, స్లోగానైనా వాక్ చేయండి. కాకపోతే కాళ్ళకి, చేతులకి అండ్ హెడ్కి మూమెంట్ బాగా ఉండేలాగా కొంచెం చిన్నపాటి ఎక్సర్సైజ్ చేసుకోండి. అండ్ ఈవినింగ్ కూడా ఒక 30 to 40 minutes యోగా, మెడిటేషన్ చేసుకోండి. చిన్న వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోండి. ఫుడ్ అనేది ప్రాసెస్ ఫుడ్, ఆయిల్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్, అండ్ హెవీగా స్వీట్ ఉన్నవి, బేకరీ ఫుడ్, ఇవన్నీ కొంచెం మానేసి హోమ్ మేడ్ ప్రిపరేషన్లోకి మీరు కన్వర్ట్ అవ్వండి. న్యాచురల్గా ఇంట్లో కుక్ చేసినవి తీసుకోండి, లెస్ ఆయిల్ వాడండి.
ఫైబర్ అండ్ ప్రోటీన్ పెంచుకోండి, వాటర్ బాగా తీసుకోండి, కొంచెం స్ట్రెస్ని తగ్గించుకుంటే ఈ షుగర్ని ఆటోమేటిక్గా రివర్స్ చేసుకోవడానికి 100% ఛాన్స్ అనేది ఉన్నింది. ఎందుకు అంటే 70 years ఓల్డ్ నా పేషెంట్ ఒకళ్ళు ఉన్నారు. లైక్ ఆ సార్ అంటే నాకు చాలా రెస్పెక్ట్ అండ్ ఆయన చూస్తే చాలా గర్వంగా కూడా ఉంటుంది. ఎందుకు అని అంటే ఇంతకుముందు మల్టిపుల్ హెల్త్ కాంప్లికేషన్స్ ఉండేవి అండ్ దట్టు బాగా వెయిట్ కూడా ఉన్నారు. ఏ పని చేయాలన్నా బాడీ సపోర్ట్ చేయకపోవడం, నీరసంగా అనిపించడం, ఫుడ్ బాగా తింటారు కానీ మళ్ళీ నీరసం అనిపిస్తుంది అంటారు. తీరా చూసుకుంటే మెటబాలిజం వీక్ ఉంది అండ్ కాన్స్టిపేషన్ ఇష్యూ ఉంది, హై షుగర్ లెవెల్స్ ఉన్నాయి, మల్టిపుల్ హెల్త్ ప్రాబ్లమ్స్, పైల్స్ ఇష్యూ ఉంది, బీపీ ఉన్నింది. అయితే ఏం లేదు, ఒక 15 days కొంచెం అబ్జర్వేషన్లో పెట్టుకొని ఎవ్రీడే ఫీడ్బ్యాక్ తీసుకుంటూ డైట్ని ఇంప్రూవ్ చేస్తూ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేస్తూ ఒక 15 days అంటే అబ్జర్వేషన్లో పెట్టుకొని పర్సనల్ కేరింగ్ అనేది ఇచ్చాము. ఆఫ్టర్ 15 days తర్వాత వీక్లీ వన్స్ సార్ యొక్క టెస్టిమోనియల్స్ తీసుకోవడం అండ్ అతనికి బాడీ ఎలా ఉంది అని ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని మనం ఇన్వెస్టిగేషన్ చేసి పర్సనల్ కేరింగ్ తీసుకోవడం వల్ల వితిన్ 2 monthsలో ఎంత బాగున్నారు అంటే స్లిమ్ అయ్యారు అండ్ కాన్స్టిపేషన్ ఇష్యూ పోయింది. అండ్ దాంతోపాటు ఇన్సులిన్ చాలా హై డోస్ తీసుకునే వాళ్ళు స్లోగా ఇన్సులిన్ డోస్ తగ్గించుకుంటూ వచ్చి ఆఫ్టర్ 2 months తర్వాత షుగర్ లెవెల్స్ HbA1c అనేది నార్మల్ చూపించడం వల్ల నార్మల్ ట్యాబ్లెట్లోకి వచ్చారు. ఇంకా ఇప్పటికి కూడా మంచి డైట్ ఫాలో అవుతున్నారు, చాలా హెల్తీగా ఉన్నారు. ఇప్పుడు చూస్తే 70 years పర్సన్లా ఉండరు, చాలా యంగ్ లాగా కనపడతారు. అంటే అతనికి ఉన్న స్ట్రెస్ని అండ్ ఫుడ్ హ్యాబిట్స్ని, లైఫ్ స్టైల్ని మొత్తం చేంజ్ చేయడం వల్ల టోటల్ ఆ సార్ యొక్క బాడీ మైండ్ కూడా చాలా చేంజ్ అయ్యి చాలా హ్యాపీగా హెల్తీగా యంగ్గా ఉన్నారు. సో అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా డిసీజ్ వస్తే వెంటనే మందులు, హాస్పిటల్ ఇవే కాదండి, వాటన్నిటికన్నా ఇంపార్టెంట్ మన లైఫ్ స్టైలు, మన కిచెను, మన మైండ్ సెట్, మన బాడీనే ఒక మెడికల్ షాప్ లాగా మీరు కన్వర్ట్ చేసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ డిసీజ్ మీ అధీనంలో ఉంటుంది, రాకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకోను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.